ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. జూలై 2026 మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? 2026 జూలై మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ముఖ్యంగా క్లుప్తంగా ఇదివరకు ఎప్పుడు చెప్పలేదు, కొత్తగా చెప్తున్నాను అనుకోకండి. మనం కూడా కొంత ప్రయత్నం చేద్దాం. రవి సంచారం 15 జూన్ నుంచి 16 జూలై వరకు మిథునంలో ఉండి 16 జూలై టు 17 ఆగస్టు మధ్యలో కర్కాటకంలో ఉంటారు. కుజగ్రహము 1-5 నుంచి 29 జూన్ మధ్యలో వృషభంలో, అలాగే 2 ఆగస్టు వరకు మిథునంలో సంచారం చేసే అవకాశం ఉంటుంది. బుధగ్రహం వచ్చేసి మనకి 22 జూన్ వరకు 22 జూన్ వరకు కర్కాటకంలో ఉండి 7th జూలై వరకు మిథునంలో ఉండి 5th ఆగస్టు వరకు మన యొక్క సంచారం అంటే వక్ర సంచారంలో కర్కాటకం వచ్చి మళ్ళీ మిథునంలోకి వెళ్ళి వక్ర సంచారంలో ఉండే అవకాశం ఉంటుంది. 5th ఆగస్టు వరకు ఆయన మళ్ళీ మిథునంలో ఉంటాడు. అలాగే శుక్రగ్రహ సంచారం వచ్చేసి 8th జూన్ నుంచి 4th జూలై వరకు సింహంలో ఉండి 4th జూలై నుంచి 1st ఆగస్టు వరకు కన్యలో సంచారం, శుక్రగ్రహ సంచారం. అంటే ఇది శుక్రుడు నీచ స్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అది గమనించుకోండి. అలాగే గురుగ్రహం కర్కాటకంలో జలరాశిలో ఉన్నాడు, అలాగే శని మీనంలో శుభస్థానంలో ఉన్నాడు అనే విషయాన్ని గమనించండి. ఇది కేవలం గ్రహాల యొక్క సంచారం. దీన్ని బట్టి మనం ఫలితాలు చెప్తున్నాం. ఒకళ్ళిద్దరు వ్యక్తులు ఇలా అడిగారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్పబడింది. వచ్చే మాసం చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు ఈ విషయం గురించి. బట్ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం గ్రహ సంచారం చెప్పుకున్నాను నేను. మరి దాన్ని బట్టి మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుకోబోతున్నాం, మనకు ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ ఏముంటుంది అలా అనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులకి శుభకరమైన వార్తలు ఏమిటంటే జలరాశిలో కర్కాటకంలోకి గురు సంచారం, అలాగే కుజుడితో కలిసి ఉండడం వల్ల కుజుడి యొక్క సంచారం కూడా మనకి బుధుడు కర్కాటక సంచారం మరియు కుజుడు వృషభ సంచారం, మిథున సంచారం వల్ల కూడా అద్భుతమైనటువంటి వర్షాలు ఉన్నాయి, సమృద్ధి వర్షాలు ఉన్నాయి. ఎవరి మాట వినకండి రైతు సోదరులారా, నా మాట వినండి. సమృద్ధి వర్షాలు ఉన్నాయి. 90%, 95% కాదు, 120% పైన మనకి వర్షాలు పడతాయి, ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించుకుంటూ ఇక మనం 12 రాశుల వరకు ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. శుభమస్తు. మిథున రాశి వారికి ఈ మాసంలో కాస్త మరి పెద్ద పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు మరి ఏం చెప్పారో తెలియదు కానీ కాస్త యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి మాసం మొత్తం కూడా. ఎందుకంటే గ్రహ సంచారము ఎలా ఉన్నప్పటికీ కూడా కొంతమంది అనుకోవచ్చు అదేమిటండి, బుధుడు ఈ మాసంలో మంచి శుభకారకుడే కదా, మరి కర్కాటకంలో ప్రవేశిస్తున్నాడు, మళ్ళీ మిథునంలోకి వస్తాడు, బుధుడు స్వక్షేత్రం కదా అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. బట్ ఏదేమైనా ఈ మాసంలో ఈ రాశి వారికి ఒక బుధుడు ఒకటి కాదండి, మిగతా గ్రహ సంచారం కూడా ఇంపార్టెంట్ కదా. తద్వారా వీరికి కాస్త 2వ వారంలోనే దెబ్బ ఎక్కువ పడుతుంది. అంటే ఆర్థికమైన నష్టము, వ్యాపారస్తులకి అగ్ని ప్రమాదము, నమ్మిన వాళ్ళు మోసం చేయడం 2వ వారంలో చాలా ఎక్కువ కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవన చేసి వాహనం నడిపిన వారికి ప్రమాదం తప్పదు. సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, అలాగే అతివేగము అనర్థదాయకంగా కనబడుతోంది. కాబట్టి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమం. లేనిపోని వివాదాల్లో కూడా వెళ్తారు, పూచికత్తుగా సంతకాలు చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. అటువంటి అవకాశాన్ని వినియోగించుకోకండి. 2వ వారం మీకు ఏమాత్రం అనుకూలంగా లేదు, కష్టము, నష్టము, అవమానం. అందుకే జన్మజాతకం చూపించండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారు కూడా ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే లంచగొండులుగా పట్టుబడడం చూశారుగా. జూన్ మాసంలో ఎంతమంది పట్టుబట్టారు? ఆడవాళ్ళు, మగవాళ్ళు, తిమింగిలాలు 100 కోట్లు, 150 కోట్లు, బిస్కెట్లు, ఏకంగా బిస్కెట్లే, బంగారు బిస్కెట్లు దొరికిపోయినాయి. ఎంత సంపాదిస్తున్నారు మీరు? ఈ డబ్బుకు తీసుకొని మీ పిల్లలు సుఖపడతారనుకుంటున్నారా? రోగముతో, రొప్పులతో, నీచమైన పనులు చేస్తూ నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇటువంటి అక్రమార్గంలో వచ్చినటువంటి సంపాదన నిలబడదు. ప్రస్తుతం తాత్కాలికంగా సుఖాన్ని, సంతోషాన్ని, పేరుని, గొప్పతనాన్ని కలిగించవచ్చుగాక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు తర్వాత అధపాతాళానికి వెళ్ళిపోతారు. కానీ అటువంటి వాడికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. 2వ వారం ఏమాత్రం మారలేదు అంటే మిగతా వారాలు లంచాలు పుచ్చుకోవచ్చు అడగండి. లంచం అనేది మీకు నాశనాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. తప్పుడు పనులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జుగుప్సాగరణ ఫోటోలు, వీడియోలు నష్టాన్ని కలిగిస్తాయి. వ్యాపారంలో నష్టం కూడా ఉంది. విద్యార్థులు 2వ వారంలో పరీక్షలు ఉంటే పూర్తి స్థాయి నిబద్ధత ఉండాల్సిందే.
బుటాబుట్టి మార్కులు రావడానికి కూడా మీరు సమయపాలన జాగ్రత్త చూసుకోవాలి, లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం. మరి 1, 3, 4 వారు ఎలా ఉన్నాయి? యావరేజ్గా ఉన్నాయి. భగవంతుడితో అనుసంధానం అవుతూ తల్లిదండ్రుల్ని ఎప్పుడు కూడా మీరు పూజిస్తూ, వాళ్ళు గౌరవిస్తూ, వాళ్ళు జాగ్రత్త చూసుకుంటూ, వాళ్ళ ఆశీర్వచనం పొందుకుంటే తప్పకుండా మీకు 1, 3, 4 వారాల్లో కాస్త ఉపశమనం కలిగే అవకాశాలు ఉంటాయి. అనవసర వస్తువులు కొనుగోలు చేయకండి, ఖర్చులు బాగా నియంత్రించండి. గొప్పల కోసం చేసేటువంటి మీ ప్రయత్నాలు నష్టాన్ని కలిగిస్తాయి. అనవసర ఖర్చులు, వివాదాలు జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల 2వ వారం తీవ్ర నష్టం. 1, 3, 4 వారాల్లో పర్వాలేదు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాటరీలకి దూరంగా ఉంటే చాలు. కొత్త వ్యాపారం ప్రారంభం చేయకపోవడం మంచిది. ఉన్న వ్యాపారాన్ని సర్దుకొని వ్యాపారం చేసుకుంటే చాలా మంచిది. వ్యాపార భాగస్వామితో కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను పర్వాలేదు. గొప్పగా మనకి ఆదాయం రాకపోయినా మీ పంట వృద్ధి పొందుకునే అవకాశం ఉంది. కొన్నది నకిలీ విత్తనాలు కదా, నకిలీ విత్తనాలు కొన్నారు, అనవసరంగా పనికి మాల ఎరువులు వేశారు. అలాగే కొన్ని పక్షుల వల్ల, కొన్ని పందికుక్కల వల్ల, కొన్ని వానరాల వల్ల మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ మోటార్లు వేసేటప్పుడు, వెళ్తున్నప్పుడు, పొలంలోకి వెళ్తున్నప్పుడు వైర్లు తెగిపడినాయా లేదా, పిడుగుబాటు పడుతున్నాయా, చెట్ల కింద ఉండడం ఎందుకు? ప్రభుత్వం మరేదో 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు ప్రాణం పోతే. ఏం చేద్దాం? దాన్ని తీసుకొని ప్రాణం వస్తుందా? పునః 5-10 లక్షలతో కుటుంబం మొత్తం మనకు ఉపయోగపడుతుందా? సరే 50 లక్షలు ఇచ్చారు, కుటుంబం మొత్తం దాంతో పని అయిపోతుందా? పిల్లల పెళ్లి చేయగలుగుతామా? ఆలోచించండి. అంటే మన జాగ్రత్తలు మనం ఉండాలి. ప్రతిదీ ప్రభుత్వం వారు చూసుకోవాల్సిన అవసరం మనకేంటి? మన జాగ్రత్తలు, మన ప్రాణం మనది కదా. అలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచిదనే విషయాన్ని గమనించండి. రైతులు తస్మా జాగ్రత్త. వ్యాపార పరంగా చూసుకుంటే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఈవెంట్ చేసేవారికి, కన్సల్టెన్సీ ఆధారపడేవారు జాగ్రత్తగా ఉండండి. పూలు పళ్ళు వ్యాపారం చేసేవారు జాగ్రత్త. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లు అప్రమత్తంగా ఉండండి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పర్వాలేదు, 2వ వారం నెగిటివ్ ఉన్నా మిగతా 3 వారాలు కష్టే ఫలి. తప్పక జన్మజాతకం చూపించుకోండి, తగిన పరిహారాలు చేసుకోండి. అనుకూలంగా శుభ పరిణామాలు ఉంటాయి. జన్మజాతకం చూసుకోవడంలో ఇబ్బంది ఏం లేదుగా. అలాగే 2వ వారంలో వీసా కోసం ప్రయత్నం చేయకండి. 1వ వారం కానీ 4వ వారం ఏర్పాటు చేసుకుంటే తప్పక వీసా వచ్చే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా తల్లిదండ్రులను పూజించండి, తద్వారా మీకు అనుకున్న శుభ పరిణామాలు ఏర్పడతాయి. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్కి జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వివాహ సంబంధ చర్చల్లో కూడా మీకు కొద్దిగా సఫలత పొందే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకండి. మీ సమస్యని మీరు పరిష్కరించుకునేటువంటి నైతిక స్థితి మీకుంది, బుద్ధి వికాసం కూడా ఉంది. మీ ఇద్దరి మధ్యలో వేరొకళ్ళు వచ్చారా, ప్రమాదం గ్యారెంటీ. అందుకే భార్యాభర్తల మధ్య గొడవుతున్నప్పుడు 3వ వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో ప్రమేయం ఉండకుండా చూసుకోండి. అలా ఉన్నప్పుడే మీరు మంచి ప్రయోజకులై శాశ్వతమైన ఆనందకరమైన వైవాహిక సత్సంతాన ఆనంద ధనయోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. 3వ వ్యక్తి జోక్యం వస్తే ప్రమాదంలో పడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా ఈ రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండవలసిన మాసంగా చెప్పబడుతూ వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి జాగ్రత్తలు చెప్తూ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో పశుపక్షాలు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. అతిగా కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభ సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ చేసేవారు జాగ్రత్త. కళాకారులు, క్రీడాకారులకి విదేశాల కన్నా స్వదేశంలోనే పేరు ప్రఖ్యాతులు. రాజకీయ నాయకులకి కాస్త జాగ్రత్తగా ఎమరపాటు ఉండి ప్రజలతో మమేకమవ్వండి. నియోజకవర్గాలు పర్యటన చేయండి. అధికమైన వర్షపాతం వల్ల ఎక్కడ మునిగిపోతున్నాయి, నాలాలు ఏమిటి, వాటికి ఏం కావాలి, ఇవన్నీ మీరు దగ్గరుండి చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీరు వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి. సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలు జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ హీరో కానీ హీరోయిన్లు కానీ ఇచ్చేటువంటి డేట్స్ అన్ని కూడా జాగ్రత్త చూసుకోండి. అంటే వాళ్ళ యొక్క కాల్ షీట్స్ పర్ఫెక్ట్గా చూసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ముందుగానే ఈ సినిమా సంబంధ షూటింగ్ గురించి ప్లానింగ్ పర్ఫెక్ట్గా చూసుకోండి, లేదా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ యొక్క క్రో అంటే మీ యొక్క సినిమా తీయడానికి వచ్చేటువంటి మనుషులందరూ కూడా ఎక్కడో ఇరుక్కొని ఏ ఒక్కరు రాకపోయినా సినిమా మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం, అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. మీ పనిలో మీరు పరిపూర్ణంగా ఉండండి. జన్మ జాతకాన్ని చూపించుకోండి. తద్వారా మీకు అనుకూలంగా శుభపరిణామాలు ఉంటాయి. ఇలా రైతన్నలు కానీ, వాహన యోగం కానీ, వస్తువాహన సౌలభ్యం కానీ, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో కానీ ఆచితూచి వ్యవహరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. భగవద్గీత పారాయణం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. అదే లలితా సహస్రనామ పారాయణం, ఎవరికైనా చెప్పులు కానీ, గొడుగు కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ మాసం, ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య సమస్త శుభమంగళ యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.